నయనతార. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార గత నెల నవంబర్ 18వ తేదీన తన బయోపిక్ డాక్యుమెంటరీ బియాండ్ ఫెయిరీ టేల్ OTTలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. I don't think I'm gonna give up no matter what. I'm still gonna run. ఈ డాక్యుమెంటరీలో నయన్ ఆమె వ్యక్తిగత సినిమా జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి అందులో వివరించారు. ఇందులో ప్రముఖ సినీ నటుల చేత నయన్ ప్రవర్తన తీరు, భావోద్వేగాలు అన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. I think she was going through a very turbulent times of a relationship. I think I trusted people very easily. అంతేకాక నయన్ నటించిన నేను రౌడీనే చిత్రంలోని 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నందుకు నష్టపరిహారం కింద ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశారు. దీనిపై తీవ్ర కోపంతో నయన్ ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తర్వాత కేసు నమోదవడంతో ప్రస్తుతం ఈ ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది. நான் அப்படி ஒரு கல்யாணத்துக்கு போனது கூட இல்லை என் லைஃப்ல. அப்படி ஒரு கல்யாணத்துல நான் எனக்கு தான் அந்த கல்யாணம். ఇదిలా ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తొలిసారిగా నయన్ ధనుష్ గురించి బహిరంగంగా మాట్లాడింది. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో నయన్ స్పందిస్తూ ధనుష్ తనతో డైరెక్ట్ గా మాట్లాడటానికి నిరాకరించినందున ఈ విషయాన్ని పబ్లిక్ గా తీసుకువెళ్లటం తప్ప తనకు వేరే మార్గం లేదని తెలిపింది. నిజం నుండి మాత్రమే ధైర్యం వస్తుంది. నేను ఏదైనా కల్పించి చెప్పినప్పుడు మాత్రమే నేను భయపడాలి. నేను అలా చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మాట్లాడకపోతే విషయాలు చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుందని నేను అనుకోను. అసలు నేను సరైనది అని భావించే పని చేయటానికి నేను ఎందుకు భయపడాలి? నేను ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. నేను కేవలం పబ్లిసిటీ కోసమో ఒకరి ప్రతిష్టను దిగజార్చాలనుకునే వ్యక్తిని కాదని నయన్ అన్నారు. I just want everyone to feel a little bit of happiness when they see other people's happiness. నేను రౌడీనే సినిమాలో విఘ్నేష్ రాసిన 4 లైన్లను మాత్రం మేము ఉపయోగించుకోవాలనుకున్నాం. అది మాకు చాలా పర్సనల్. అందుకే డాక్యుమెంటరీలో ఆ లైన్స్ ఉండాలని కోరుకున్నాం. దానికోసమే మేము నిజంగా చాలా ట్రై చేశాం. ఆ 4 లైన్లు మా మొత్తం జీవితానికి సంబంధించినవి అని భావించాం. అతను ధనుష్ ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి దానికి ఓకే చెప్పే మొదటి వ్యక్తి అతనే అని నేను నిజంగా అనుకున్నాను. మేము శత్రువులుగా పుట్టలేదు. నిజంగా మేము ఎల్లప్పుడూ మంచి స్నేహితులుగా ఉన్నాం. కానీ గత 10 ఏళ్లలో ఎక్కడ ఎలా మారిందో నాకు తెలియదు. కానీ నేను అందులోకి వెళ్ళాలని అనుకోవటం లేదు. ఎందుకంటే అతని సొంత కారణాలు ఉండవచ్చు, నాకు నా సొంత కారణాలు ఉండవచ్చు. కానీ నేను ఈ సినిమా కోసం మాత్రం ధనుష్ మేనేజర్తో మాట్లాడాను. NOC ఇవ్వకపోయినా పర్వాలేదు, ధనుష్తో ఒక్కసారి మాట్లాడాలని చెప్పా. అది అతని సినిమా ఏ క్లిప్స్ను ఉపయోగించాలి లేదా ఉపయోగించవద్దని చెప్పడానికి అతనికి అన్ని హక్కులు ఉన్నాయి. మేము సినిమాలోని ఆ 4 లైన్స్ యూజ్ చేయాలని అనుకున్నాం. తనకు అది ఇష్టం లేదని అర్థమైంది. కానీ సమస్య ఏమిటో తెలుసుకోవడానికి అతనితో జస్ట్ ఒక్కసారి ఫోన్ కాల్ మాట్లాడాలనుకున్నాను. మాతో ఇష్యూ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, మాపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు, నిజంగానే మాపై కోపంగా ఉన్నారా లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సృష్టించేదేనా, ఇంకా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని క్లియర్ చేయవచ్చు కదా అని నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. మనం మంచి స్నేహితులం కానవసరం లేదు, కానీ మనం దానిని క్లియర్ చేయగలం. దానివల్ల మనం ఎక్కడైనా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు ఒకరినొకరు పలకరించుకోవచ్చు, కనీసం హాయ్ చెప్పుకోవచ్చు. ఇదే నేను కోరుకున్నది. నిజంగా నేను దీనికోసమే ప్రయత్నించానని నయన్ ఈ సందర్భంగా తెలిపారు. He is that person my heart or my soul was searching for.